హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. ఈ వీడియోలో ఏంటంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి, విష్ణు విన్యాసం, హే బలవత్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అప్డేట్స్ ఉన్నాయి, మిస్ అవ్వద్దు. లిస్ట్లో ఫస్ట్ సినిమా ఈఎంఐ. ఈ మూవీని ఈటీవీ వినువల్ క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. మార్చి 8వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈఎంఐ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే మార్చి 8 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నవాబ్ కేఫ్స్ అనమాట. ఈ మూవీని ఈటీవీ వినువల్ క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సినిమా కూడా మనకి మార్చి 12వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి నవాబ్ కేఫ్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ఈటీవీ విన్లో మార్చి 12వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఓజీలో హీరోయిన్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు కూడా యాడ్ చేసి మార్చి 12వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి మేడ్ ఇన్ కొరియా మూవీ ఎవరైనా చూడాలనుకుంటే మార్చి 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద తాజ్ స్టోరీ. ఈ మూవీని లైన్స్ గెట్ పై ఓటీటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయితే రిలీజ్ అయితే అయిందనమాట. సో చాలా గొడవల మధ్య ఈ మూవీ అయితే డిలే అయితే అయిపోయిందనమాట. సో ఫైనల్లీ లైన్స్ గెట్ పై ఓటీటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని మార్చి 13వ తేదీ నుండి తెలుగు ఆడియోతో మనకి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి జిటోపియా 2. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. సో కిడ్స్కి బాగా అయితే నచ్చుతుంది. ఇది సూపర్ హిట్ సిరీస్ అనమాట. జుపోటియా 1 మంచి హిట్ అవడంతో జుపోటియా 2 కూడా తీసుకొచ్చారనమాట. దీని తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంచి మార్చి 13వ తేదీ నుండి స్ట్రీమింగ్లో అయితే చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ రిసార్ట్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారనమాట. మార్చి 13th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. ఈ రిసార్ట్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే మార్చి 13th నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అండ్ గాయస్, మీ అందరికీ ఒక కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓటీటీ మావా అని చెప్పేసి మనకు ఇంకొక ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ సినిమామయం ఛానల్తో పాటుగా దాన్ని కూడా మనం అయితే తీసుకున్నాం అనమాట. సో దాంట్లో ఇంకొంచెం డెప్త్గా ఓటీటీ మూవీస్ గురించి కావచ్చు, మూవీ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. మీరు అక్కడి నుంచి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని ఎంకరేజ్ చేసినట్టుగా దాన్ని కూడా చేయండి అనమాట. ఇంకా కొంతకాలానికి ఓటీటీ మావలో మాత్రమే వీడియోస్ అన్నీ వస్తాయి, సినిమామయంలో రావన్నమాట. సో అందరూ షిఫ్ట్ అయితే అయిపోయిన త్వరగా అయితే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. సినిమా రిలీజ్ అయిన 4-5 నెలలకైతే అగ్రిమెంట్ రాశారనమాట. సో ఆ విధంగా చూస్తే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ మనకి మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. జియో హాట్స్టార్లో మనకి మల్టిపుల్ ఆడియోలో తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి విశ్వక్సేన్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఫంకీ. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ని అయితే సొంతం అయితే చేసుకుందనమాట. మరి ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి అయితే రెడీ అయితే అయిపోయింది. సో మరి ఈ మూవీ కనుక థియేటర్లో ఎవరైనా మిస్ అయితే కనుక మార్చి 13th నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. సుహాస్ గారు మెయిన్గా యాక్ట్ చేసి అడల్ట్ కంటెంట్తో వచ్చి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న ఫిల్మ్ హే బలవత్. ఇది యాక్చువల్గా ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అనమాట, అడల్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. మరి హే బలవత్ మూవీ మీరు ఇప్పటికే చూసిండే ఓకే, బట్ మిస్ అయితే మార్చి 20 నుంచి జీ5లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు. రవితేజ గారు మెయిన్గా యాక్ట్ చేసి సంక్రాంతి రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 4-5 సార్లు పైనే పోస్ట్పోన్ అవ్వడం వల్ల క్రేజ్ వచ్చిన ఫిల్మ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీని జీ5లో క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. చాలాసార్లు పోస్ట్పోన్ చేసి ఈసారి ఫైనలైజ్ అయితే చేశారు మార్చి 13వ తేదీన. మరి ఈ మూవీ కనుక ఎవరైనా చూడాలనుకుంటే మార్చి 13వ తేదీ నుండి జీ5లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే శ్రీ విష్ణు గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ విష్ణు విన్యాసం. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో రన్ అవుతుంది సూపర్ హిట్ టాక్తో అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఈ మూవీ మీరు థియేటర్లో చూస్తుంటే ఇప్పటికే ఓకే, బట్ లేకపోతే మార్చి 27 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడొచ్చు ఈ విష్ణు విన్యాసం మూవీ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన ఓటీటీ మావ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి.